మేము ఎప్పుడూ బైక్ని డిచ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ని నార్త్ ఇండియన్ రెస్టారెంట్లలో నార్త్ ఇండియాలో తినడం అంటే పెద్ద డిజాస్టర్ తెలుసా. ఒక్కటి కూడా తక్కువలేదు. కాబట్టి కడుపు నింపుకోవాలి కాబట్టి తినక తప్పదు. మన దగ్గర వడ ఎంత క్రిస్పీ ఉంటుంది. సాంబార్ వడ అయినా కూడా క్రిస్పీ ఉంటుంది. ఇక్కడ మెత్త ఇడ్లీ లేకుండా ఒక చిన్న పిట్ స్టాప్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు కూర్చొని బేజారు వస్తుంది బైక్ పైన. దట్స్ వై. నా జుట్లు బాగున్నాయా? Turn left. మేము ఇప్పుడు టింటిని పత్తర్ వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి. సో కొంచెం ఆఫ్ రోడ్ వచ్చినాము. ఆఫ్ రోడ్ వస్తే పక్కన ఈ చిన్న ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఏం ఫీల్డో తెలియదు, అందుకే చూడడానికి వెళ్తున్నాం. ఇంత మంచిగా వస్తుంది తెలుసా ఫొటోస్. నేనైతే ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాను. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు అనిపించట్లే నీకు? ఇక్కడ బేసిక్గా ఏంటిదంటే టింటిని పత్తర్ ఈ రాయి పైన ఒక స్పెసిఫిక్ ప్లేసెస్లో కొడితే మెటాలిక్ సౌండ్ వస్తుంది అనమాట మిగతా వాటితో కంపేర్ చేసి. అందుకనే దీనికి నేమ్. ఏమనిపిస్తుంది నీకు? నేను కొడతా కొంచెం సేపు. అక్కడ ఆ రాయి తప్ప పెద్దగా అట్రాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి దాన్ని స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఆ రాయిని మాత్రమే చూడాలి, ఆ సౌండ్స్ వినాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళండి. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మేము పోయేది ఘాట్ రోడ్ లాగా ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ 1 అవర్ కంటే ఎక్కువ టైం అవుతుంది. అందుకనే ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం, కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి కోసం మేము ఒక దగ్గర ఆగినాం. సమోసా మాత్రం మస్తు వేడిగా స్పైసీగా మస్తుంది. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, అది సర్ప్రైజ్. నేను పైన చెప్తాను. ఆడ మాట్లాడదామంటే రెస్టారెంట్లో ఉన్న సౌండ్ వల్ల మైక్ ఏమీ వినిపించకుండా అయిపోయింది. అందుకని మేము మాట్లాడాము. ఇక్కడ లంచ్ చేసి నెక్స్ట్ మేము హోటల్ స్టే కోసం హంట్ స్టార్ట్ చేసాం. carry the world.
ఫైనలీ మాకు ఒక 1 అవర్ తిరిగి అన్ని హోటల్స్ మోటల్స్ అన్నీ అడిగిన తర్వాత ఒక గెస్ట్ హౌస్లో మాకు రూమ్ దొరికిందనమాట. నెక్స్ట్ టైం మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి, లేకపోతే మా లెక్క స్టే చేయడానికి ప్లేసెస్ ఏం దొరకవన్నమాట. ఇప్పుడు మేము రూమ్లో అంతా సెటిల్ అయిపోయాము కాబట్టి నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. We have a little guest. మా గెస్ట్ హౌస్ ఓనర్ వాళ్ళ బాబు అనుకుంటా అవుతుంది, బట్ హీఈస్ లిటిల్ క్యూట్ అండ్ నన్ను చూడంగానే నా దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మేము వచ్చింది షిమ్లా ఆఫ్ ఛత్తీస్గఢ్, అంటే మెయిన్ పార్ట్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏమో జల్జలి. ఎందుకు అని అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ ఏమవుతుందో చూపిస్తా. నార్మల్గానే వాటర్ లోపలికి వెళ్ళకు. నాకు తెలిసిన ఫెనామినన్ ప్రకారం అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటరే ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ లో ఉండుంటాయి. ఇక్కడున్న వాటర్ బాడీ వాటరే దీని కింద ఇక్కడున్న ల్యాండ్ కింద కూడా పేరుకుపోయి పైన కొంచెం హార్డ్ లేయర్ ఆఫ్ ది మడ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. లేకపోతే ఇక్కడ మొత్తం వీడ్ గ్రాస్ లాంటిది పెరిగినప్పుడు ఆ ఫెనామిన్ మొత్తం జల్జలి అయిపోయింది అనుకుంటా. అందుకనే ఇక్కడ మేము నార్మల్గా నడుస్తున్నా కూడా, నార్మల్గా ఎగురుతున్నా కూడా, పొరగళ్ళకి ఏ వేషాలు వేస్తున్నా కూడా ఆ భూమి అనేది బౌన్స్గా అవుతుంది అనమాట. దట్స్ అ కైండ్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ఒక చిన్న పిచ్చి భూమి దద్దరితే బాగుంటుంది అంటారు చూడండి, అలాంటి ఫెనామినన్ మాత్రం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఊగుతున్నా తెలుసా నేను, నువ్వే అక్కడ ఎగురుతుంటే. ఈ క్యాంపస్ వెనకాలనే ఉంది అనమాట జల్జలి, దల్దలి. ఇక్కడ డిఫరెంట్గా పిలుస్తున్నారు దాన్ని. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో మేము అవి చూడ్డానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. మేము మార్నింగ్ ఎప్పుడో 9కి స్టార్ట్ అయినాం, 9-9:30 ఆ టైంకి స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చే వరకే మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే మధ్యలో మేము కొన్ని ప్లేసెస్ని చూసుకుంటూ మెల్లగా వచ్చినాం కాబట్టి. ఇక్కడ శివ వాటర్ ఫాల్ అంట, అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ అంత పర్ఫెక్ట్గా ఏమీ లేవు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. ఇట్లాంటి పాడుబడ్డ బావి అంటున్నాయింది, ఇట్లాంటి పాడుబడ్డ ఇళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే నేను చూసిన అన్ని సైకో థ్రిల్లర్ మూవీలు
సీరియల్ కిల్లర్ సినిమాలు సిరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి తెలుసా. ఇట్లాంటి ఇల్లులు చాలా ఉన్నాయి ఇక్కడ. మీతో మళ్ళీ మాట్లాడతా గైస్. చాలా దగ్గరకు వచ్చేసాము. వీడియో తీసుకుంటూ చేయాలి అని అంటే నాతో కాదు మమ్మీ, నేను జాగ్రత్తగానే ఉన్నా. మళ్ళీ మీకు వీడియో చూపిస్తా వాటర్ ఫాల్. ఫైనల్లీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాము. సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము డైరెక్ట్ ఇప్పుడు మా రిసార్ట్కి వెళ్ళిపోతాము. మేము రూమ్కి వచ్చేసాము జల్జలి. అండ్ మేము వాటర్ ఫాల్కి వెళ్ళినాము అని చెప్పిన కదా, నేను ఎట్ సైడ్ తిరిగిన, నాకు లైటింగ్స్ ఎక్కువ వస్తలేదు. సో బేర్ విత్ ఇట్. ఆ వాటర్ ఫాల్ కింది నుంచి వెళ్ళి చూడడానికి కుదరలేదు. లోకల్ వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు అది కంప్లీట్గా జంగల్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఎప్పుడు చూడలేదు అని చెప్పినారు. సో మేము రిటర్న్ అయిపోయాం, వచ్చి ఫ్రెష్ అయినాము. ఇప్పుడు డిన్నర్ టైం అయింది కాబట్టి వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ హంట్ ఫర్ ద లోకల్ రెస్టారెంట్ అనమాట. ఒకవేళ కుదిరితే షాపింగ్ కూడా చేస్తాము. దిస్ ఈజ్ వెజ్ స్పెషల్ తుప్ప, టిబెటియన్ డిష్. తుప్ప నేను ఇప్పుడే చూసా. తుప్ప 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 ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ట్రై. చాలా కాలుతుంది. I'm going to learn how this is made. మంచి మనం మష్రూమ్స్ అనుకుందాం. అండ్ మాకు ఇంకొక డిష్ వచ్చింది, అదేంటంటే ఆలూ బాలేబ్. దట్ ఈస్ దిస్ వన్ స్టఫ్డ్ విత్ ఆలూ. దిస్ ఈజ్ ఆల్సో టిబెటియన్ డిష్. ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ ఆల్సో. కానీ మస్తు కాలుతుంది. మంచిగా ఉంది చూడ్డానికి. ఈ చట్నీ మాత్రం మస్తు స్పైసీ. ఓన్లీ ఇది మాత్రమే తినేసాను. సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. మీరు ఎట్లా చేయాలో నేర్చుకోవాలి నేను. ఇంకోసారి స్పైసీ చట్నీతో. దీనికి ఆ స్పైసీ చట్నీయే బాగుంది. గో ఫర్ ఇట్. కొంచెం కొంచెం ఉండాలి. మా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఒక చిన్న షాపింగ్ సెగ్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకొని మేము ఫైనల్గా మా రూమ్కి రిటైర్ అయిపోయాం అనమాట. సో దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ది డే 1. లెట్స్ మీట్ టుమారో మార్నింగ్.